తెలంగాణ ఉద్యమంలో మీ మీద ఎన్నో కేసులయ్యాయంటారు. అవును. అసలకి పోలీసు వాళ్ళు చాలా నిర్బంధాలకు గురి చేశారు. అవును. అక్కడ ప్రాణాలు పోయే స్టేజ్‌లో కూడా ఉంది. అవును. ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా అవును. అవును. మారుతుంది. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఒక మహిళగా మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, మీ మీద జరిగిన ఎన్ని కేసులున్నాయి దాదాపు చెప్పారా? 30 కేసులు నా మీద ఉన్నాయి. అందులో అటెంప్ట్ మర్డర్ ఒకటి హ్మ్. పెద్దదది మా మీద పెట్టింది. నాతో పాటు హ్మ్. ఇంకా కొంతమంది అమ్మాయిల మీద, అబ్బాయిల మీద కూడా పెట్టిర్రు. అదెందుకు పెట్టిర్రంటే పోలీసులది డీసీఎం తగలబడ్డప్పుడు మేమే జేసినాం అన్నట్టుగా మా మీద పెట్టిండ్రు. హ్మ్. వాస్తవానికి చాలా జరిగినాయి అప్పుడు. హ్మ్. మేమది ఇగ మేము ఆ సీన్‌లో ఉండడం గానీ, అక్కడ మా ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనలు మమ్మల్ని థ్రెటన్ జేయడానికి, మమ్మల్ని ఉద్యమం నుంచి పక్కకు పంపించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అందులో భాగంగా మమ్మల్ని అటెంప్ట్ మర్డర్ పెడితే మేమేం తక్కువ లేదు గదా! నేను లా చదువుకున్నా. నాకు గూడా అవగాహన ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని జేబులో పెట్టుకొని తిరిగిన. ఓకే. అట్లాంటి పరిస్థితి. బ్యాగులేసుకొని తిరిగినాం మేము. హ్మ్. సో, ఎప్పుడో 2 జతల బట్టలు హ్మ్. అవోటి ఇవోటి పెట్టుకొనే తిరిగేది. దాంతో పాటు మాకు యాంటిసిపేటరీ బెయిల్ గూడా పెట్టుకొని తిరిగినాం. ఎప్పుడు ఇంక సో, జేబులో పెట్టుకొని ఉండేది. ఉండేది. అయితే ఇందులో ఉద్యమానికి సంబంధించిన అంశాల్లో అయితే ప్రధానంగా అన్ని కీలక ఘట్టాలతో పాటు హ్మ్. పూర్తి ఆద్యాంతం నేను ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నా. హ్మ్. అన్ని మనకు అసెంబ్లీ ముట్టడి పిలుపునివ్వడం గావచ్చు. అంటే డిసెంబర్ 10కి మేము అసెంబ్లీ ముట్టడికి అది ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం రోజున 2009 డిసెంబర్ 10కి మేము ఇచ్చినాం పిలుపు. 9థ్ రోజే మాకు ప్రకటనొచ్చింది. కాబట్టి మేము దాన్ని విరమించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేస్తాము, ఇనిషియేట్ చేస్తాం అనేటువంటి ఒక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు రావటం వల్ల మేము అప్పుడు ఇక నిరసనను విరమించుకొని సంబరాలు చేసుకున్నాం. ఆ తర్వాత ఆ మాట వెనక్కి వేయిన తర్వాత మళ్ళీ మేము స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి 3వ తారీఖు 2010 జనవరి 3వ తారీఖున మేము విద్యార్థి మహాగర్జన అనేది నిర్వహించినాం. దాని తర్వాత విద్యార్థి మహాపాదయాత్ర, తర్వాత ఓ కేయూ పొలికేక, దాని తర్వాత అన్ని యూనివర్సిటీలు తిరిగి అసెంబ్లీ ముట్టడి, తర్వాత మిలియన్ మార్చు, కవాతు ఇట్లా రకరకాలుగా వివిధ పోరాట రూపాల్లో మేము చేయడం జరిగింది. అన్ని పోరాట రూపాల్లో క్రియాశీలక బాధ్యత, నాయకత్వ స్థానంలో ఉండే పనిచేసినా నేను. ఆ క్రమంలో 2010 2011 మన మా మీద దాడి జరిగింది మాకు. ఫిబ్రవరి 14 మా మీద దాడి జరిగింది. ఆడపిల్లల మీద ఇంకెక్కువ లాఠీ చార్జ్ బాగా జరిగిందని అది మరో జలియన్ వాలా బాగ్‌లాగా మేము ఆ రోజు కాలరాత్రి అని గూడా మేము చిత్రీకరించినటువంటి సందర్భము. ఎందుకు అనంటే ఆడపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు రాకుండా ఉంటారు అని. దానికి తోడు మాతో పాటున్న విద్యార్థి ఉద్యమకారులను గూడా విపరీతమైనటువంటి బాధలు పెట్టిండ్రు. వాళ్ళని చాలా దెబ్బలు కొట్టిండ్రు. జర్నలిస్టులు మీలాంటి జర్నలిస్టులు అప్పుడు మాకు అండగా నిలబడ్డారు. నిజానికి వాళ్ళ కెమెరాలు పలుగుతున్నా, వాళ్ళ తలలు పగులుతున్నా మాకు అండగా నిలబడ్డారు. అడ్వకేట్లు, కవులు, కళాకారులు, మేధావులు మాకు అండగా నిలబడ్డారు. ఎక్కువగా జర్నలిస్టులు, అడ్వకేట్స్ మా విద్యార్థి ఉద్యమాన్ని కాపాడుకునే దశలో చాలా ఎక్కువ సాక్రిఫైస్ చేసిండ్రు. వాళ్ళు మా కోసం చాలా ఎక్కువ పని చేసిండ్రు. వాళ్ళందరికీ ముఖంగా కూడా నేను ధన్యవాదాలు చెప్తా. ఎందుకంటే ఒక ఒక ఉద్యమం నడుస్తున్న సమయంలో వాళ్ళకి అండదండగా నిలబడడం కూడా అవసరం. ఒక కాజ్ కోసం, ఒక సామాజిక బాధ్యతగా మనం జేస్తున్నప్పుడు కాపాడుకునే వాళ్ళు గూడా గావాలి. అట్లాంటి పరిస్థితులున్నాయి. చాలా రాజ్యం చానా ఒత్తిడి తీసుకొచ్చింది మా మీద. ఆ ఒత్తిళ్ళను గూడా అధిగమించినాము. చాలామంది ఆడపిల్లలు వెనుకకు పోయిన పరిస్థితి గూడా ఉంది. ఇబ్బందవుతదనేటువంటిది కానీ మేము వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఆ రోజు గూడా అదే మాట అన్నా. నేనే అన్నా. ఇప్పుడు గూడా ఈ మాట నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. మేము మహాభారతంలో అభిమన్యులం గాదు. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి. మేమిచ్చిన పిలుపుల మేరకు ఖచ్చితంగా మేము లక్ష్యాన్ని చేరుకొని తీరుతామన్నాం. ప్రతి ప్రోగ్రామ్‌ని సక్సెస్‌ఫుల్‌గా జేసినాం. మిలియన్ మార్చ్‌ని గూడా సక్సెస్‌ఫుల్‌గా జేసినాము. తర్వాత విజయం గూడా సాధించినాం తెలంగాణ. దాంట్లో చాలా వింగ్స్ ఉన్నాయిలెండి. ఎందుకంటే అప్పుడు అందరి కష్టం ఇది. ఏ ఒక్కరిది గాదు. కాకపోతే ఫస్ట్ పుట్టింది మున్ యూనివర్సిటీ ము జేఏసీ. ముఖ్యంగా అయితే విద్యార్థుల యెస్. యూనివర్సిటీ జేఏసీ పుట్టింది. ఎందుకంటే కేసీఆర్ కార్డెత్తేసిండు గదా! ఆయన హ్మ్. మొదలుపెట్టినట్టే పెట్టి వెంటనే ఆయన వదిలేసారు. రాజకీయ స్వలాభం కోసం ఏదో అది జేసి మళ్ళీ పక్కకు జరగంగానే మేమట్లా కాదనకుండా ఆయనను పక్కకు పెట్టి అప్పుడు ఆ నినాదం గూడా ఇచ్చినాం. హ్మ్. నువ్వు నిమ్మరసం గాదు రక్తం దాగమని జెప్పేసి అవును. ఓయూకేఈలో చాలా నిరసనలు వ్యక్తమైనాయి. అటువంటి పరిస్థితులను గూడా అధిగమించుకొని విద్యార్థి ఉద్యమంలోకి అంటే విద్యార్థుల చేతుల్లోకి కంప్లీట్‌గా తెలంగాణ ఉద్యమం ఉద్యమం. ఎళ్ళిపోయింది అనేటువంటిది నిజం. అవును. 100% నిజం. పొలిటికల్ జేఏసీ కంటే విద్యార్థి జేఏసీ ప్రథమంగా ఏర్పడ్డది. అన్ని విద్యార్థి సంఘాల నాయకులతోటి. అందరం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, మా భావజాలాలకు అతీతంగా మేము ఒక ఐక్యతని ప్రకటించినాం ఆ రోజు. ప్రకటించి తెలంగాణ రాష్ట్రం అనేది సాధించాల్సిందే. ఖచ్చితంగా ఈ దిశగా మనం వెళ్ళాల్సిందే అని జెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మా జీవితంలో చివరి రోజులాగానే పనిజేసినాం. ప్రాణాలకు తెగించి గూడా మేము పనిజేసినాం. అదృష్టవశాత్తు మాకు రాష్ట్రం సిద్ధించింది. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయిలెండి. ఎందుకంటే అది తెలంగాణ ఉద్యమం గురించి మనం హ్మ్. సెపరేట్‌గా మాట్లాడుకున్నప్పుడు చెప్పొచ్చు.